నా పేరు కొండోజు ఆంజనేయులు, నాగినేనిపల్లి గ్రామ పంచాయతీ, మండలం బొమ్మలవరం, జిల్లా యాదాద్రి భువనగిరి, ఆలేరు కాన్స్టిట్యున్సీ. మా ప్రస్తుత ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. నేను రాజకీయాల్లో స్టూడెంట్ లైఫ్లోనే రాజకీయాల్లోకి వచ్చాను. 1985లో మన నాదెండ్ల భాస్కర్ రావు మంత్రి, అప్పుడు తెలుగుదేశం పార్టీ బై ఎలక్షన్లకు పోయినప్పుడు రాజకీయాల్లోకి వచ్చాను. అప్పుడు మాధవరెడ్డి గారి తరపు నుంచి ప్రచారం చేయడం జరిగింది. అప్పటి నుంచి మేము రాజకీయాల్లో ఉన్నాము. స్టూడెంట్ లైఫ్ నుంచి కూడా నేను డిగ్రీ చేసుకుంటే రాజకీయాలకు పాల్గొన్నా. 95లో ఎంపీటీసీగా గెలిచిన, ఆ తర్వాత సర్పంచ్గా 2006లో గెలిచిన, తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా 2000 గతంలో తెలుగు యువత అధ్యక్షునిగా పనిచేసి, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా 2000 సంవత్సరం నుంచి 2019 వరకు 8 సార్లు నిరవధికంగా నేనే ఉన్నాను. తర్వాత 3 మెన్ కమిటీ సభ్యునిగా ఆలేరు నియోజకవర్గం మోత్కుపల్లి నరసింహులు గారు మధ్య తుంగతుర్తి పోవడం వల్ల ఆలేరు నియోజకవర్గ 3 మెన్ కమిటీ సభ్యునిగా కూడా పనిచేశాను. ఇప్పుడు సర్పంచ్ తర్వాత సింగిల్ విండో డైరెక్టర్గా ప్రస్తుతం ఉన్నాను. ఇప్పుడు మేము సర్పంచ్గా పనిచేసినప్పుడు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నా కానీ మేము మా లోకల్ బాడీస్లో మాకు స్వతంత్రం ఇచ్చి అప్పుడు ఈ గ్రామంలో ప్లాట్లు చేయడము, ఇండ్లు ఇవ్వడం, కొన్ని పనులు చేసాం. సర్పంచ్గా కొంత తృప్తి ఉంది, కానీ సరిపోను నిధులు లేక పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయలేకపోయాము. మా సొంత నిధుల నుంచే అభివృద్ధి చేశాము తప్ప ఎక్కువ అప్పుడు గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వకపోతుండే. ఇప్పుడు నిధులు ఇస్తున్నారు కేంద్ర ప్రభుత్వం నుంచి. అప్పుడు అంత నిధులు లేకుండా 2006 నుంచి 11 వరకు ఉన్నాను నేను. ఇక తృప్తి అంటే నేను ఎంపీటీసీగా 95 నుంచి 2000 వరకు పనిచేసినప్పుడే తృప్తి అనిపించింది. రాజకీయాలకు విలువలు, ఒక జవాబుదారితనం ఉండేది. అప్పుడు మండలంలో ఎంపీటీసీ, ఇప్పుడు ఎంపీటీసీలను ఎప్పుడు పెద్దగా లెక్క చేయట్లేదు, కానీ అప్పుడు ప్రతి ఒక్క సమస్య కానీ అభివృద్ధి కానీ మా చేతుల మీద నడిచేది. మేము చెప్పినట్టే అధికారులు, మండల స్థాయి అధికారులు కూడా వినేవారు. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవని నేను అనుకుంటున్నాను. కేంద్ర బడ్జెట్ మీద అభిప్రాయం అంటే, సరే ఇప్పుడు వాళ్ళు అభివృద్ధి పదంలో ఉన్నారు, దేశంలో కూడా మోడీ గారు బాగా చేస్తున్నారు అనేది ప్రజలైతే అనుకుంటున్నారు. మేము ఎవరిని వ్యతిరేకించాం. తెలంగాణ కంటే ఇప్పుడు మొన్న చర్చలు వచ్చినప్పుడు అన్నారు కదా, ఆడ రాష్ట్రం పేరు పెట్టలే కానీ ప్రతి పథకంలో ఈ పథకాల తెలంగాణ భాగస్వామ్యం లేకుండానే ఫండ్స్ లేవు కదా, తెలంగాణ భాగస్వామ్యం ఉందని మళ్ళా తర్వాత కిషన్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ కానీ, నిర్మలా సీతారామన్ గారు చెప్పారు కదా. కాకపోతే ప్రత్యేకంగా వీళ్ళు ఈ బయ్యారం స్టీల్ ప్లాంట్ ఒకటి, ఈ కాజీపేట రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ ఒకటి, ఇట్లాంటివి ఇస్తే బాగుంటుండే, ఇంకా తెలంగాణ అభివృద్ధి చెందుతుండే అని మా అభిప్రాయం. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వము ఇప్పుడు విద్యా కమిషన్ చైర్మన్గా ఆకునూరి మురళి గారిని పెట్టారు. పర్సన్ అయితే అతని మీద నమ్మకం ఉంది, మరి ప్రభుత్వం మీద నమ్మకం లేదు, కానీ పర్సన్ మీద అయితే నమ్మకం ఉంది. మరి ఇప్పుడు విద్యా వ్యవస్థలు ఒకటేనండి, ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళకు పోతురు అని అంటున్నారు తప్ప ప్రభుత్వ స్కూళ్ళల్లో వసతులు ఏ విధంగా ఉన్నాయి, గ్రౌండ్ ఎంతవరకు ఉంది, స్కూల్ బిల్డింగ్లు ఏ విధంగా ఉన్నాయి, టీచర్స్ ఎంతమంది సరిపోనుర్రు అనేది ఆలోచన చేస్తలేరండి. ఎవరైనా పిలిచి పిల్లనిస్తే కులం లేత అంటారు. ఇప్పుడు ఆ విధంగా కాకుండా వీళ్ళే ఆకర్షించాలి, సీట్ దొరకని పరిస్థితి రావాలి ప్రభుత్వ స్కూళ్ళల్లో. అది ఎట్లా వస్తుందండి? మినిమం పెట్టాలి. ఇప్పుడు ప్రైమరీ స్కూల్ ఉంది, కనీసం 5 ఎకరాల గ్రౌండ్ పెట్టి హై స్కూల్కైనా, ప్రైమరీ స్కూల్కైనా, జూనియర్ కాలేజీకైనా గ్రౌండ్తో సహా పెట్టాలి. ప్రైవేట్ స్కూళ్ళ మీద కూడా దీనికి పెట్టాలి. గ్రౌండ్ లేని స్కూల్ ఏందండి, అట్ట డబ్బాలలో తీసుకుపోయి రుద్ది పంపుతుర్రాలు. ఈ డ్రెస్సు, టై, బూట్లు అవన్నీ వేసి పంపే వరకల్లా జనాలు కూడా అట్రాక్షన్ అవుతుర్రు. కూలీనాలు చేసుకునే వ్యవసాయ కూలీలు కూడా నా కొడుకు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదవాలనుకుంటారు తప్ప ఆ స్కూలు ఇంగ్లీష్ మీడియం స్కూల్ చెప్పేవాళ్ళు విద్యార్హతలు ఏందనేది ఆలోచన చేయట్లేదు. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు చేసే ప్రభుత్వ ఉపాధ్యాయులకు విద్యార్హత ఉంటుంది, కానీ వసతి లేదు, సౌకర్యాలు లేవు, ఆకర్షించే విధానం లేదు. ప్రతి స్కూల్కు మంచి గ్రౌండ్ ఇచ్చి, మంచి బిల్డింగ్ ఇచ్చి, మంచి ఫర్నిచర్ ఇచ్చి, మంచి సరిపోను టీచర్స్ని ఇస్తే ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలనే చేరుతారు. దాని దిశగా ఆకునూరు మురళి గారు ప్రయత్నం చేసి
రేవంత్ రెడ్డి గారితో చేపియాలి. ఇప్పుడు ఏదో పథకం పెట్టినాం, ఆయన కమిషన్ చైర్మన్ వేసినామని ఆయన దానికోసం కాలయాపన దీనికోసం కాలయాపన చేసి ప్రజల చెవులలో పువ్వు పెడితే మాత్రం ప్రజలు వ్యతిరేకిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. 6 గ్యారంటీలు ఏడ చేసిరండి. ఇప్పుడు చిన్న చిన్న పథకాలు చేశారు. ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ బస్సు సౌకర్యం, అది ఎవరు అడిగిరండి? సరే వీళ్ళు చెప్పారు మేము చేస్తామని చెప్పారు, తప్పులేదు చేసిర్రు. మరి పెద్ద పథకాల జోలికి ఏడపోయిరండి. ఇప్పుడు రైతు రుణమాఫీ అన్నాడు, 31,000 కోట్లు అవుతాయి అని చెప్పారు. అందరు రైతులకు ఇవ్వాలి కదా. ఇప్పుడు పిఎం కిసాన్ వచ్చే అడ్డంకి లేదు, వాళ్ళు ప్రతి రైతుకు 2,000 రూపాయలు వేస్తారు. మరి గతంలో రైతు రుణమాఫీ వేసినప్పుడు ప్రతి ఒక్కరికి రైతు రుణం ఇస్తేనే కదా వాళ్ళని రుణమాఫీ అడుగుతున్నాము. మళ్ళీ ఇప్పుడు రేషన్ కార్డు అని ఇవన్నీ అవేం అవసరం అండి? కుటుంబానికి 2 లక్షలు ఇస్తున్నారు. గ్రామంలో రెవెన్యూ ఆఫీసర్స్ ఉంటారు, పంచాయతీరాజ్ ఆఫీసర్స్ ఉంటారు. ఎంక్వైరీ చేయండి ఏ కుటుంబం ఎవరిది అనేది. 2 లక్షలు అందరికి ఇచ్చేయాలి. 31,000 కోట్లు ఆగస్టు 15 తారీఖు వరకు ఇస్తామని చెప్పేసి 17,000 కోట్లే రిలీజ్ చేసే, మిగతా 14,000 కోట్లు ఇవి. మరి వాళ్ళు రానోళ్ళ పరిస్థితి ఏంది? అందరూ రైతులే కదా. రేషన్ కార్డు లేనంత మాత్రం రైతు కాకుండా పోతాడా? పాస్బుక్ ఉన్నదా లేదా చూడండి. కుటుంబం గురించి అంటే ఎంక్వైరీ చేయండి, గ్రామ స్థాయిలో ఎంక్వైరీ ఆఫీసర్లు ఉంటారు, ఎంక్వైరీ చేయండి. ఆ విధంగా అమలు చేయాలి. కానీ తప్పించుకునే విధానాలు దేవులాడొద్దు. ప్రతి ఒక్క రైతుకు రైతు రుణమాఫీ అందాలి, ప్రతి ఒక్క రైతుకు రైతు బంధు అందాలి. 15,000 చేస్తా అన్నాడు, 15,000 కాదు 10,000 లేదు. ఇప్పుడు ఈ పంట వానాకాలం పంటకు రైతు బంధు లేదు, ఎదురు చూస్తున్నారు రైతులు. అప్పులు చేసుకొని పంటలు వేస్తున్నారు. ఈయన రైతు బంధు ఇచ్చేదాకానైతే ఆగలేరు కదా. ఎస్సీ వర్గీకరణ గురించి కొట్లాడింది మందకృష్ణ మాదిగ. ఇప్పుడు కేసీఆర్ చేస్తే వచ్చింది కాదు, లేకపోతే రేవంత్ రెడ్డి చేస్తే వచ్చింది కాదు. అది సరే వీళ్ళ సహకారం ఉండొచ్చు, సహకారం లేదని అంటలేను నేను. ఆడ చంద్రబాబు నాయుడు సహకారం ఉంది, ఆడ కేసీఆర్ సహకారం ఉండొచ్చు, ఆడ రేవంత్ రెడ్డి సహకారం ఉండొచ్చు. కానీ వాళ్ళు పోరాటం చేసి ఇన్ని రోజులు పోరాటం చేస్తేనే కదండి, 94 నుంచా ఏమో చేస్తున్నారు పోరాటం. వాళ్ళు ఇన్నేళ్ల నుంచి 30 ఏళ్ళ పోరాటం చేసి సుప్రీంకోర్టు పోయి అవన్నీ చేస్తే కదా ఇప్పుడు వాళ్ళు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. దాన్ని కూడా మళ్ళీ ఏ విధంగా ఆపాలనే చూస్తున్నారు తప్ప వాళ్ళకు మాదిగలకు దక్కాల్సిన ఫలాలు దక్కాలి, వాళ్ళు భారతదేశంలో వాళ్ళు కూడా పైకి ఎదగాలి, వాళ్ళు కూడా ముందుకెళ్ళాలని నేను కోరుతున్నానండి. తప్పకుండా జరుగుతుంది. కులగణన చేసి బీసీలకు న్యాయం చేయాలి. వెనుకబడిన అగ్రకులాలు కూడా ఉన్నాయి. వెనుకబడిన ప్రాంతం మన తెలంగాణ ప్రాంతంలో దొరలు ఎవరు లేరు, వాళ్ళకు కూడా న్యాయం చేసి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది 10% రిజర్వేషన్ వెనుకబడిన అగ్రకులాలలో కూడా ఇవ్వాలి. అవి కూడా అమలు చేయాలి. రాష్ట్రంలో అందరినీ ముందుకు తీసుకుపోవాలంటే బీసీలకు కులగణన చేసి బీసీలకు రిజర్వేషన్ వాళ్ళ సంఖ్యాపరంగా పెంచాలి. అగ్రవర్ణాలలో కూడా బీద వాళ్ళకు సాయం చేయాలి. అన్ని రకాల అందరినీ ముందుకు తీసుకుపోతేనే దేశం ముందుకు పోతుంది. ఏ ఒక్క వర్గాన్ని అభివృద్ధి చేస్తే దేశం ముందుకు పోయినట్టు కాదు. మనం సరిగ్గా ఉండి మన చుట్టుముట్టోళ్ళంతా బీద పరిస్థితుల్లో ఉంటే మనమే సుఖంగా ఉండగలుగుతామండి. ఇప్పుడు నేను ఎవరికి వ్యతిరేకం కాదు, కానీ అందరికీ అవకాశాలు కల్పించాలండి. ఇప్పుడు వాళ్ళు ఇచ్చేటప్పుడు పరిపాలన చేసేటప్పుడు ఏ వర్గానికి తక్కువ చేయకుండా వ్యవహారం చేయకపోతే ప్రజలు గమనిస్తారు. ఎట్లా బుద్ధి చెప్పాలో అట్లా బుద్ధి చెప్తారు. ఇప్పుడు ప్రజలు వెనకటి లెక్క ఏదో చెప్తే వినటోళ్ళు కాదు. సోషల్ మీడియా పెరిగింది, ఏం జరుగుతుంది అనేది ప్రతి క్షణం గమనిస్తున్నారు. నువ్వు చెప్పేది ఒకటి చేసేది ఒకటి చేస్తే చేసేదే గమనిస్తున్నారు తప్ప చెప్పేది ఎవడు వినట్లేదు. వింటే అది వాళ్ళు తృప్తి పొందాల్సిందే తప్ప సరి అయిన పద్ధతిలో అందరికీ అవకాశాలు ఇచ్చుకుంటూ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు కానీ అందరికీ రెడ్లకు కూడా అవకాశం ఇవ్వాలి. వాళ్ళ పర్సంటేజ్ ప్రకారం వాళ్ళకు రెడ్లకు ఇవ్వాలి, బీసీలకు ఇవ్వాలి, ఎస్సీలకు ఇవ్వాలి, ఎస్టీలకు ఇవ్వాలి. అందరికీ అవకాశం ఇస్తేనే ముందుకు పోతుంది తప్ప ఏ ఒక్క వర్గాన్ని ముందుకు తీసుకుపోయినా అది సరి అయిన పద్ధతి కాదు, అది సంపూర్ణం కూడా కాదు. గత ప్రభుత్వం పనులు చేసింది, ఈ ప్రభుత్వం ఇంకా పనులు అమలు కాడికి రాలేదు. చేస్తామని అంటుర్రు. చేసినాడు మేము చూసినాడు. చేస్తే హర్షిస్తాము, చేయకపోతే తప్పకుండా విమర్శిస్తాము. ఇప్పుడు మా పార్టీ కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీ తప్పిదాలు చేసింది, మేము మా సమావేశాల్లో చెప్పేవాళ్ళము. ఎవరు తప్పు చేసినా దాన్ని ఖండించాలండి. ఈ పార్టీ ఆ పార్టీ అని ఇప్పుడు మా పార్టీకి మేము అనుకూలంగా చెప్పుకుంటాం తప్ప మా పార్టీలో కూడా జరిగిన అవకతవకలు మా అధిష్టానం కూడా సరిదిద్దుకోవాలి. జరిగిన పొరపాట్లను సమీక్షించుకోవాలి, దాన్ని సరిదిద్దుకోవాలి. వీళ్ళు కూడా కాంగ్రెస్ నాయకులు కూడా చేసిన ఏమేమి హామీలు ఇచ్చారో అవి ఏ విధంగా అమలు చేయాలని ఆలోచన చేయాలి తప్ప రేషన్ కార్డు పేరు మీద కొంత తక్కువ చేద్దాము, లేకపోతే ఇంకో కారణం పేరు మీద తక్కువ చేద్దాం, తక్కువ చేసి ఆలోచన చేయకండి. మీరు
ఇప్పుడు మీరు రేషన్ కార్డు ఉంటేనే మేము పథకాలు ఇస్తామని ఆయన చెప్పలేదు. ఇవాళ రేషన్ కార్డు ఎందుకు అడ్డం వస్తుంది? రైతు రుణమాఫీ అన్నారు, రేషన్ కార్డు ఎందుకండి? రైతు పాస్బుక్ ఉందా లేదా చూడండి. కుటుంబంలో నలుగురు పాస్బుక్లు ఉన్నాయనుకో, నలుగురు 2 లక్షల వరకే మాఫీ చేయండి. కుటుంబము ఎంక్వైరీ చేస్తానికి మన రాష్ట్రంలో ఉద్యోగస్తులు లేరా అండి? గ్రామ స్థాయిలో ఎవరు, మండల స్థాయిలో ఎవరు, జిల్లా స్థాయిలో ఎవరు? ఎవరి కుటుంబం ఏదనేది రేషన్ కార్డు ఉంటేనే తెలుసా, లేకున్నా చెప్పగలుగుతారు. మేము యువకులను ఒకటే కోరుతున్నాము, పనిచేసే వారికి అవకాశం ఇవ్వండి. ఇప్పుడు కథలు చెప్పి మళ్ళీ తప్పించుకునే వాళ్ళకి అవకాశం ఇవ్వద్దు. ఏదైతే గతంలో అభివృద్ధి చేసిరో వారికి అవకాశం ఇస్తే బాగుంటుందని నా ఉద్దేశం. రాజకీయాలకు రావాలండి, ఖచ్చితంగా యువత రావాలి. కానీ కొన్ని వింత పోకడలు అయిపోయినాయి. గతంలో ఈ వ్యసనాలకు బానిస ఎక్కువ అవుతారు, లిక్కర్కు, మద్యపానానికి, డ్రగ్స్కు, ఇవన్నిటికి బానిసలు కాకుండా వాళ్ళ దేశం ముందుకు పోవాలంటే యువతనే ముందు ఉండాలి. వాళ్ళు సన్మార్గంలో నడుస్తున్నందుకు వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళ పెంపకంలో కూడా బాధ్యత ఉంటుంది. యువకులు ఇవన్నీ వ్యసనాలకు బానిసలు కాకుండా దేశం కోసం పాటుపడి దేశాన్ని ముందు తీసుకుపోవాలని కోరుతున్నా. ఏడేస్తారు సార్, ఒక్క తాన ఏడుంటారు సార్ జనాలు. నోటాకి వేయగలుగుతారా? వేయలేరు. అది కాదు, నోటాతోనే అసలు ఏడ జరిగింది చెప్పండి. ఇప్పుడు 50% కంటే ఎక్కువ ఏడొచ్చింది చెప్పండి. నోటాతోటి ఎన్నిక రద్దయిందని నన్ను జరిగిందా? అది జరిగే విషయం కాదు. నేను ప్రజలకు కానీ ప్రభుత్వాన్ని కానీ ప్రభుత్వాన్ని నేను కోరేది ఏంటంటే, ప్రజలకు ఏ విధంగా మేలు చేయగలుగుతాము, ఉచిత పథకాలతో మేలు చేస్తాం అనుకుంటే తప్పండి. ప్రజలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, స్వయం ఉపాధి కల్పించాలి, వాళ్ళు అభివృద్ధి చెందుతందుకు అవకాశాలు కల్పించాలి తప్ప ఈ పథకం ఇస్తాం, ఆ పథకం ఇస్తాం, ఈ పథకం ఇస్తామని మభ్యపెట్టి ఓట్లు తీసుకొని ప్రభుత్వాలు నడిపేది మాత్రం మాకు కరెక్ట్గా అనిపించట్లేదు. ప్రజలకు రేపు రాబోయే తరాలకు కూడా ఉండే విధంగా భూములు అమ్మకూడదు. అప్పులు చేసినా వాళ్ళ 5 సంవత్సరాల టర్మ్ లోపలనే తీర్పుకునే విధంగా ఒక కట్టడి చేస్తే బాగుంటుంది. 20 ఏళ్ళకు 30 ఏళ్ళకు ఇప్పుడు వచ్చి 20-30 ఏళ్ళ దాకా ఈయన అప్పు చేసుకుంటూ పోతే రేపు వచ్చినోడు అభివృద్ధి చేయాలంటే ఏ విధంగా చేస్తాడు? ఇప్పుడు రుణ షెడ్యూలు చూడండి మీరు, 30 ఏళ్ళట, 20 ఏళ్ళట. అది మరి 20 ఏళ్ళ దాకా ఎవడు కట్టాలి? ఈయన చేసిన తప్పు ఒప్పో తర్వాత విషయం. అప్పు నీకు 30 ఏళ్ళ దాకా వచ్చే జనరేషన్ కూడా కట్టాలనే అధికారం నీకెక్కడిది? నువ్వు పని చేయదలుచుకున్నావు, ఉన్నదాంట్లో చేయి, లేకపోతే అప్పు చేయి. నీ టర్మ్ లోపలే తీర్పాలి, 5 ఏళ్ళ లోపల తీర్పే ఒక పద్ధతి పెట్టాలి. ఒక పార్లమెంట్లో చట్టం చేయాలండి. ఇప్పుడు ఏది పార్టీ మారినోని ఇమ్మీడియట్లీ వితిన్ 15 days లోపల పదవి పోవాలి. ఏ పార్టీ నుంచి ఏ పార్టీకి మారినా సరే. ఒకటి. రెండోది, అప్పులు చేసే పద్ధతి ఆ టర్మ్ లోపలనే 5 ఏళ్ళ లోపలనే తీర్పాలి. ఆయన ఈయన పదవిలోకి రాగానే అప్పు ఎంతనే అని నువ్వు 5 ఏళ్ళ లోపల తీర్పే షెడ్యూలే పెట్టుకోవాలి. ఇంకో ముఖ్యమంత్రికి ఇంకో ప్రభుత్వానికి వచ్చే విధంగా ఉండొద్దు.